ఖచ్చితంగా కేసీఆర్ ల్యాబింగ్ వల్లే బండి సంజయ్ని మార్చారు అనేటువంటిది ఒక వర్గం అయితే, లేదు బండి సంజయ్ మార్పు వెనుక ఈటల చేసినటువంటి నెగిటివ్ క్యాంపెయినింగ్ అత్యంత ప్రభావం చూపింది, బలంగా పనిచేసింది అనేటువంటిది ఇంకొక వాదన. కేసీఆర్ ల్యాబింగ్ వల్ల బండి సంజయ్ని మార్చాల్సి వచ్చిందా, ఈటల నెగిటివ్ క్యాంపెయినింగ్ వల్ల బండి సంజయ్ని తీసేశారా? నో, దేనివల్ల మార్చలేదు. అప్పుడున్న కొద్దిగా పార్టీ వాళ్ళకున్న ఐడియాలజీ ప్రకారం సెంట్రల్లో బండి సంజయ్ గారి సేవలు అవసరమైనవి. ఒకటి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళకున్న ఒపీనియన్ వేరు. అప్పుడున్న సమయంలో ఒక బీసీ ముఖ్యమంత్రి అని ఒక మేనిఫెస్టోలో తీసుకోబోదలుచుకున్నారు కాబట్టి అప్పుడు వాళ్ళ ఆలోచన వేరే ఉండొచ్చు తప్ప కేసీఆర్ గురించో ఇంకొకరి గురించో ఈ పార్టీ మారదండి. మళ్ళీ అదే చెప్తున్నాను. ఓకే, రాజకీయాలలో కొన్ని ఏమంటారు వాళ్ళతో కలయికలు ఉంటాయి, ఎందుకంటే ప్రజాస్వామ్యం ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఇప్పుడు నిన్న కాక మొన్న మేము తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్నాం, అధ్యక్షుడు కూడా మార్చుకున్నాం. అక్కడ అన్నమేళ తీసుకుపోయి నేషనల్ సెక్రటరీ పెట్టాము. ఇదే మీరు చేసినటువంటి బ్లండర్ మిస్టేక్స్ ఇవే. బ్లండర్ మిస్టేక్ నేను చెప్తాను తెలంగాణలో బీజేపీకి ఒక రేంజ్లో హైప్ ఇచ్చినటువంటి బండి సంజయ్ని తీసేయటం ఎంత తప్పో, తమిళనాడులో బీజేపీకి ఒక ఊపు తీసుకొచ్చి నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ అయినటువంటి అన్నామలైని తప్పించడం కూడా అంతే తప్పు. ఇంకా దుర్మార్గం ఏంటంటే, నేను మళ్ళీ అధ్యక్ష రేసులో లేను, కావాలంటే నేను పక్కకి తప్పుకుంటా అని చెప్పి అన్నామలై చెప్పుకునేంతగా ఏంటిది? నేనేమంటున్నానంటే ఫస్ట్ మళ్ళీ అదే, ఈ వ్యక్తి పూజ ఎక్కువైతేనే సమస్యలు వస్తాయండి. వ్యక్తి పూజ ఎక్కువ కాకూడదు ఈ కట్ ఆఫ్స్. కట్ ఆఫ్స్ అని కాదు, అంటే దాని ఇష్యూ అది కాదు, జనరల్గా అది. ఎందుకంటే పార్టీ అప్పుడప్పుడు కొద్దిగా సరి చేస్తుంది, కొందరిని సరి చేస్తాయి, కొన్ని సమస్యలు. ఇప్పుడు ఉదాహరణకు మీరు కవిత అరెస్ట్ అన్నారు, హుజరాబాద్ టైంలో కవిత లిక్కర్ కేసు లేదే, మరి ఇట్లా ఎలా గెలిచాం? దుబాక టైంలో కవిత లిక్కర్ కేసు లేదే. అంటే ఇది కూడా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు అనుకోవాలి. ఒకవేళ మీరు అన్నారు కవితను అరెస్ట్ చేస్తే పరిస్థితులు మార్పు వచ్చేదని. అవును, కవిత గారు లిక్కర్ కేసు లేనప్పుడు కూడా మేము 2 సీట్లు గెలిచినాం కదా తెలంగాణలో. కవిత అరెస్ట్ కానీ బీఆర్ఎస్కు బీజేపీకి చీకటి దోస్తానం ఉంది అని అప్పుడు బలంగా లేదు. నో, చీకటి దోస్తానం మాకు ఉండదండి, బహిరంగ దోస్తానం ఉంటుంది ఏ పార్టీకైనా. అంటే ఒకవేళ ఉంటే అదేమన్నా దేశ వ్యతిరేక పార్టీలు, సెక్యులర్ ముసుగుల రాజకీయాలు చేసే పార్టీలకు ఉంటుండొచ్చు, కానీ దేశంలో ఏది ఉన్నా కానీ చెప్పేది చేసేది, అనుకుంటే చెప్పేది అనేది ఒక భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు అట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. రెండోది ఏంటంటే, ఇంకా పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్ళిపోవటము రాబోయే రోజులల్లో. ఇంకా తెలంగాణలో ఏదైతే పార్లమెంట్ రిజల్ట్స్, మొన్న జరిగిన ఎమ్మెల్సీ రిజల్ట్స్ కావచ్చు, తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారు. ఓకే, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించుకుంటూ వాళ్ళు ఎలా కోరుకుంటే ఆ రకంగా మేము ప్రజా పోరాటాలు చేయాలి. ఇంట్లో కూర్చుండుకుంటా మాకున్న జై శ్రీరామ్ అంటే అట్లాంటి గెలవలేము. ప్రజా సమస్యల మీద పోరాడతాం. ప్రజా సమస్యల మీద పోరాడి ప్రజా వ్యతిరేక చర్యలు ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మోసపూరిత చర్యలు ఎన్నగట్టి ప్రజలలో బలం నిలిపించుకొని అధికారంలోకి వస్తాం తప్ప ఇంకెటువంటి ఇట్లా వ్యక్తుల మీద ఆధారపడి ఎవరో ఒక వ్యక్తి వస్తే మేము గెలుస్తామనే భావనలోకి వెళ్ళి మేము బయటకు వచ్చేసాము. అది మిగతా వాళ్ళకే జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు కేసీఆర్ గారు బొమ్మ మీద గెలవాలి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్. అంటే మేము భారత మాత మీదనే గెలవాలి, మాకు భారత మాతనే సుప్రీం అన్నిటికీ.